సో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. గత వీడియోలో మరి ఫ్రీక్వెన్సీ ఎందుకు కంట్రోల్లో ఉంచాలి, అదేవిధంగా వోల్టేజ్ ఎందుకు కంట్రోల్లో ఉంచాలి అనే విషయాల గురించి మాట్లాడాం. ఇప్పుడు దీనిలో మొదటిగా ఈ డయాగ్రామ్ చూసినట్లయితే దిస్ ఇస్ ఎ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ లోడ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్సైటేషన్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఆఫ్ ఎ టర్బో జనరేటర్. లోడ్ ఫ్రీక్వెన్సీ అదిగో ఇటుపక్క ఉన్నది చూసారా, ఇది లోడ్ ఫ్రీక్వెన్సీ సంబంధించినది. చెప్పాలి అంటే యాక్టివ్ పవర్ని కంట్రోల్ చేసేది ఆ లూప్ అన్నమాట. అది దాన్ని ఏమంటాము, పీ డెల్టా లూప్ అంటాం. ఈ డెల్టాని మనం లోడ్ యాంగిల్గా కూడా పిలవచ్చు. తర్వాత ఇటువైపు ఉంది చూసారా, ఇదేమి అంటాము, క్యూవీ లూప్ అంటాం, లేదా ఎక్సైటేషన్ కంట్రోల్డ్ లూప్ అంటాం. ఎక్సైటేషన్ వోల్టేజ్ లూప్ అని అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇదిగో టర్బైన్ చూస్తారు కదా, టర్బైన్కి స్టీమ్ ఇన్పుట్ ఇవ్వాలి. స్టీమేగా ఇన్పుట్ వచ్చేది టర్బైన్కి, ఇదిగో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ టర్బైను ఇదిగో ఒమేగా అనేటువంటి యాంగులర్ స్పీడ్తో తిరుగుతుంది. ఇది జనరేటర్కి కపుల్ అయి ఉంది. జనరేటర్ కపుల్ అయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, జనరేటర్లో మరి జనరేటర్ యొక్క రోటార్ తిరుగుతుందిగా. జనరేటర్ యొక్క రోటార్ తిరగడం మూలంగా జనరేటర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, స్టేటార్ నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వచ్చేసి మరి ఈ రోటార్ కట్ చేయటం మూలంగా రిలేటివ్ మోషన్ మూలంగా వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదిగో వోల్టేజ్ వచ్చేసింది. ఫారడేస్ లాస్ మూలంగా ఆల్టర్నేటర్లో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది. ఈ వోల్టేజ్ అనే దానికి ఇదిగో కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుందిగా, ఏసీ కాబట్టి ఇదిగో ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మాన్యువల్గా ఈ ఫ్రీక్వెన్సీని, ఈ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఈ జనరేటరు వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ వి ఎట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వస్తుంది కదా, ఈ వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని మన ఇదిగో రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ తోట కంపేర్ చేసుకుంటుంది. కంపరేటర్ని బట్టి ఫ్రీక్వెన్సీ సెన్సార్ అండ్ కంపరేటర్ ఉంటాయి దీనిలో, ఈ బ్లాక్లో. ఇది జనరేట్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీని రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ తోటి, రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదిగో 50 హెర్ట్జ్ అనుకోండి, దాంతో కంపేర్ చేస్తుంది. ఆ కంపేర్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఏదైనా డీవియేషన్ ఉందనుకోండి, ఎర్రర్ ఏదన్నా ఉందనుకోండి, సో అది వెళ్ళిపోయి స్టీమ్ వాల్వ్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని బట్టి స్టీమ్ యొక్క ఇన్పుట్ టర్బైన్కి మరి ఎక్కువగా ఇవ్వాలా లేదా తక్కువగా ఇవ్వాలా. లోడు తక్కువగా ఉందనుకోండి, మరి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా, సో దాన్ని నార్మల్గా తీసుకురావాలి అంటే స్టీమ్ ఇన్పుట్ తగ్గించాలి. సో ఈ విధంగా ఈ లూప్ అనేది పనిచేస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. జనరేటర్ జనరేట్ చేసేటువంటి వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఇదిగో ఒక రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ చేత కంపేర్ చేసి ఎర్రర్ ఏదైనా ఉన్నట్లయితే దాని మూలంగా ఈ స్టీమ్ వాల్వ్ కంట్రోలర్ ఆపరేట్ చేసి తద్వారా స్టీమ్ ఇన్పుట్ పెంచడమా తగ్గించడమా అనేది చూస్తుంది. ఈ విధంగా ఈ లూప్ పనిచేస్తుంది. సో అందుకని దీన్ని పీ డెల్టా లూప్ అని అంటాం. సో ఈ తర్వాత ఈ రెండవ లూప్ చూసినట్లయితే వోల్టేజ్ ఎలాగూ జనరేట్ అయింది కదా, జనరేట్ అయిన తర్వాత మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దీన్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.
సో ఈ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ని ఈ రిఫరెన్స్ వోల్టేజ్ రెండింటిని కంపారిజన్ జరుగుతుంది ఇక్కడ. వోల్టేజ్ సెన్సార్ అండ్ కంపరేటర్. సో రెండింటి మధ్య ఏదైనా తేడా ఉందనుకోండి, ఆ సిగ్నల్ అనేది ఈ ఎక్సైటేషన్ కంట్రోలర్ని యాక్టివేట్ చేస్తుంది. ఎక్సైటేషన్ కంట్రోల్ ఏం చేస్తుంది? జనరేటర్ యొక్క ఫీల్డ్ని, దానిలోకి వెళ్ళవలసినటువంటి ఫీల్డ్ కరెంట్ని మార్చేస్తుంది. తద్వారా ఈ వోల్టేజ్ అనేది నామినల్ వాల్యూకి, కాన్స్టెంట్ వాల్యూకి రీచ్ అవుతుంది. సో దీని ద్వారా రియాక్టివ్ పవర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం సాధ్యమవుతుంది. సో ఈ విధంగా యాక్టివ్ పవర్ ఏమో దీనిలో, రియాక్టివ్ పవర్ ఏమో దీనిలో బ్యాలెన్స్ చేయబడతాయి. కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యేటటువంటి ఏర్పాటు చేయబడుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే, మొదటి లూప్లోనేమో ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకుంటూ, రెండవ దానిలోనేమో ఫీల్డ్ కరెంట్ని మ్యాచ్ చేసుకుంటూ ఇది చేయబడుతుంది. ఇప్పుడు ఇన్ లార్జ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ మాన్యువల్ రెగ్యులేషన్ ఈజ్ నాట్ ఫీజిబుల్. దేర్ఫోర్ ఆటోమేటిక్ జనరేషన్ అండ్ వోల్టేజ్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఈచ్ జనరేషన్. సో మాన్యువల్గా చేయడం కష్టం కాబట్టి మరి ఆటోమేటిక్ వోల్టేజ్ జనరేటర్ ఎక్విప్మెంట్ అనేవి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంకా చెప్పాలి అంటే, ఈ ఎడం పక్కన ఉన్నటువంటి లూప్నేమో పీ డెల్టా లూప్ అంటాం, కుడి పక్కన ఉన్నదానేమో క్యూవీ లూప్ అంటాం. సో వీటిలో మనం ఒకసారి వీటి యొక్క తేడాని గమనించినట్లయితే, ఈ కుడివైపున ఉన్నటువంటి ఎక్సైటేషన్ కంట్రోల్ ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకు ఫాస్ట్గా జరుగుతుంది అంటే, డిపెండ్స్ అపాన్ ద టైం కాన్స్టెంట్ ఆఫ్ ద జనరేటర్ ఫీల్డ్. జనరేటర్ ఫీల్డ్ యొక్క టైం కాన్స్టెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో దాని మూలంగా త్వరగా జరిగిపోతుంది. అదే పవర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది స్లో ప్రాసెస్. ఎందుకంటే ఈ టర్బైను వ్యవహారం ఇదంతా ఉంది కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది, ఈ టర్బైన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది అండ్ జనరేటర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా మరి ఎక్సైటేషన్ కంట్రోల్ ఏమో ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత పవర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఏమో స్లోగా జరుగుతుంది. సో ఇదన్నమాట ఈ వీడియో గురించి.